కూటమికి కొత్త తలపోట్లు. గుంటూరులో జరిగిన అరాచకం అవ్వనియండి, లేకపోతే జత్వాని రివర్సు, సాయి కృష్ణ సర్దుబాట్లు, కొత్త కేసులు. కూటమికి నిజంగా ఇది ఒక విధంగా లీగల్గా పొలిటికల్గా ప్రతికూల పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే గుంటూరులో ఆ మహిళను 15వ తారీఖున వివస్త్రం చేయటం అంటే ఎక్కడో ఏదో జరిగింది, మీడియా ద్వారా బయటకు వచ్చింది అంటేనే చాలా సంచలనంగా ఉండేది. ఇప్పుడు రాజధాని ప్రాంతం కదండి గుంటూరు, విజయవాడ, మంగళగిరి. అక్కడే ఒక మహిళను 15వ తారీఖున వివస్త్రం చేసిన ఆయన అధికార పార్టీకి చెందిన వాడని అన్నీ ఉంటే 18వ తారీఖు చర్య. సేమ్ సాయి కృష్ణ కేసు. ఆ వార్తలు బయటకు వస్తున్నప్పుడంతా ఇది వేరేది అనుకుంటా కదా. అదే కరెక్ట్. ఎలాంటి ఘటనలండి ఇవి సినిమాలో చూస్తేనే షాక్ అయిపోయే వాటివి. గుంటూరు లాంటి నాగరికమైన అభివృద్ధి చెందిన చైతన్యవంతమైన చోట ఇవి జరుగుతున్నాయంటే మనం ఎలా దీని గురించి స్పందించాలి? దీని మీద చర్య తీసుకోవడానికి ఆలస్యం, తీసుకున్న తర్వాత కూడా రాజకీయంగా సమస్య కాకుండా ఎలా చూడాలి అని తప్ప అసలు ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయి వరుసగా ఇన్ని ఘటనలు? మైనార్టీ మైనర్ బాలికల మీద కానీ ఇంకో చోట కానీ ఎన్ని ఘటనలు జరిగాయి ఈ మధ్యకాలంలో. గతంలో అంటే విధ్వంసం, వైసీపీ విధ్వంసం అన్నారు, ఓకే అయిపోయింది, ఓడించి కూటమి అరాచకం. వైసీపీ విధ్వంసమైనా తప్పే, కూటమి అరాచకమైన తప్పే కదా. వెంటనే జరిగిందా జరగలేదా? ఎందుకంటే నేను నిన్న చూస్తున్న మహిళా కమిషన్ చైర్మన్ ఆమె ఇలాగే వెళ్ళారు, మంచిది వెళ్ళారు. వెళ్ళినప్పుడు అలా అడ్వకేట్ రజనీనే ఎవరో ప్రశ్నలు వేస్తున్నారు. ఆ మహిళా సంఘాలు ప్రతిపక్షాలు అన్నీ ఖండించాయి. అడుగుతుంటే మీరు అవన్నీ ఎందుకు అడుగుతారు, మేము మీడియానే రానివ్వలేదు, మీరు వచ్చి దీన్ని రాజకీయించి మీడియాని ఎందుకు రానివ్వలేదండి? మహిళా కమిషన్ అనేది పార్టీలకు అతీతమైంది, రాజ్యాంగబద్ధమైన సంస్థ కదా. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకైతే ఇంకా మహిళలకు ఇక్కడ రక్షణ ఎలా ఉంటుంది? సో గుంటూరులో జరిగిన ఈ ఘటన అన్నది చాలా తీవ్రమైన నిరసనకు దారితీసింది, కూటమిని చాలా ఇబ్బందిలో పెట్టింది. ఇంకా రాష్ట్రంలో అనేక చోట్ల జరిగిన చిన్న ఘటనలు, లేకపోతే స్కూల్లో విద్యా సంస్థల్లో జరిగినవి అనేకం లాజికల్గా చివరి వరకు వెళ్ళటం లేదు. ఇది కాకుండా ఇప్పుడు మనం చాలా సమయం ఇచ్చి చర్చించిన జత్వాని కేసు ఝలక్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే బాధితురాలు అన్నారో ఆమె నిందితురాలై కూర్చుంది. అప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. మనం మాట్లాడినప్పుడు కూడా 2 కోణాలు చూడాలి, ఇలాంటివి అనేక సార్లు అనుకున్నాం. కానీ ఆమె అదే పనిగా చెప్తూ ఉంటే సాక్షాత్తు హోంమంత్రి, డీజీపీ ప్రత్యేకంగా సమయం ఇచ్చి చర్చిస్తుంటే నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయేమో అని ఎవరైనా అనుకోవటం చాలా సహజం కదా. నాకు ఇక్కడ 2 సమస్యలు కనిపిస్తున్నాయి. ఒకటి, మన పోలీస్ వ్యవస్థ అంత నిర్వీర్యమైపోయిందా? అంత జగన్ వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేసి, తెలుగుదేశమో ఇంకోటి రాగానే చేసి అసలు సత్యం అనేది తెలుసుకోవడం ఎంత కష్టమైపోతుంది ప్రజలకు. పైగా మహిళలు ముందు ఉంచేసి. సో జత్వాని కేసులో అప్పుడు కూడా ఈ కుక్కల విద్యాసాగర్ అనే ఆయన ఇవన్నీ ఆయన అప్పుడు కూడా చెప్తూ వచ్చారు. అంటే మొదటి దశలో దాన్ని చాలా హైలైట్ చేసి కొన్ని రోజులు అదే అంశం, ఇంకా చాలామంది సానుభూతి ప్రకటించారు. తీరా ఇప్పుడు హఠాత్తుగా ఆమె కొంత బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తీసుకోవడానికి ప్రయత్నించారని చెప్పి సిఐడి తమ ఛార్జ్ షీట్లో పేర్కొన్నారని చెప్తున్నారు. పారదర్శకంగా పూర్తిగా చెప్పరే, అప్పుడు చెప్పారు కదా. ఇప్పుడు కూడా పారదర్శకంగా ఏం జరిగిందో చెప్తే ప్రజలు, మీడియా ట్రయల్స్ ఇవన్నీ కూడా ఆగిపోతాయి కదా. కానీ వరుస కేసులు ఇలా అవ్వటము. సాయి కృష్ణ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కాబట్టి సాయి కృష్ణ కేసులో వైసీపీ వాళ్ళు సందేహిస్తున్నారు, ఈరోజు రాస్తున్నారు కూడా వాళ్ళు, ఇది ముగింపుకు వచ్చినట్టే ఉంది. ఎందుకంటే మొన్న విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సమక్షంలో అతనికి అంత్యక్రియలు చేశారు. అంటే అసలు మృతదేహం దొరకలేదు, ఎలాంటి ఇవి చితాభస్మం ఇటువంటివి కూడా దొరకలేదు. అయినా కానీ అంత్యక్రియలు చేశారు. ఎందుకంటే 3 నెలల లోపల చేయకపోతే ఏదో అరిష్టం అనే ఒక నమ్మకం ప్రకారం చేశారు. కాబట్టి సర్దుబాటు చేసుకోగలిగింది కూటమి. సాయి కృష్ణ కేసు ఇంకా విచారణ కొనసాగకపోవచ్చు అని వైసీపీ వాళ్ళు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ వైసీపీ టీడీపీ వ్యవహారం కాదు కదా, న్యాయ వ్యవస్థ కోర్టు ముందు ఉంది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఏం జరుగుతుందో మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా ఇతరమైన లాకప్ డెత్తుల కేసులు కూడా ఇప్పుడు లోక్సభలో కూడా, ఒకవైపేమో లోక్సభలో లేవనెత్తుతున్నారు, ఇక్కడేమో వీళ్ళు శాసనసభకు రారు కదా, శాసనసభలో కాదు లోక్సభలోనే. అదే వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు, మీరు శాసనసభకు రారు, లోక్సభలో మాట్లాడతారని. కాకపోతే ఇటు నుంచి మూసుకొస్తుంటే ఇటు నుంచి తెరుచుకొచ్చారని
ఇక్కడ ఈ కేసులు ఉంటే నిన్న ఒక్కసారిగా 3-4 కొత్త కేసులు వైసీపీ నాయకులకు సంబంధించి. ఒకటి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన బతికున్న వ్యక్తినే పోయాడని చెప్పి చూపించి భూమి స్వాధీనం చేసుకుంది ఆయన కుటుంబం అని వాళ్ళ మీద ఒక తీవ్రమైన కేసు పెట్టారు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు భూ కబ్జా చేశాడని అతని మీద ఒక కేసు పెట్టారు. ఇంకో 2-3 కేసులు వైసీపీ నాయకుల మీద కొత్తవి ముందుకు వస్తున్నాయి. మరి వాళ్ళు కోర్టులో ఏం చేస్తారు, కోర్టులో ఏం చెప్తాయి మనకు తెలియదు. కానీ కథ మటుకు మంచి కేసుల చుట్టూ ఆరోపణల చుట్టూ నడుస్తుంది. కానీ ఈ క్రమంలో మహిళలు లేకపోతే హక్కులు హరించబడటం చాలా ఘోరం అనమాట. దాన్ని గురించి మటు జాగ్రత్త తీసుకోక తప్పదు. అవన్నీ అట్లాగే ఉన్నాయి. రావణ్ కేసు. మీకు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. అతి ముఖ్యమైనది బూతుల వ్యవహారం కదా. నిన్న సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. ఏమని? బూతులు, అబ్యూజెస్, దుర్భాషలు అన్నవి తప్పే, అవి అనాగరికమైనవే. కానీ అనాగరికమే కానీ అశ్లీలం అని చెప్పలేము. అబ్యూజెస్ ఆర్ నాట్ అబ్సీన్. అంటే ఇది చూడండి, ఇంకంటే మన బూతు బాబులు ఎలా రెచ్చిపోతారో ఇప్పుడు ఇంకా మనకు తెలియదు. బూతులు మాట్లాడినందుకు తప్పు, ఇది గౌరవంగా ఉండదని మీరు చెప్పగలుగుతారు. కానీ వాటి కారణంగా మీరు శిక్ష విధించలేరు. అలా శిక్ష విధించడం కేవలం మాట్లాడినందుకే శిక్షలు వేయడం సరికాదని నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, సగం కేసులు ఈ అంశం మీద ఆధారపడి ఉన్నాయి. అటైనా ఇటైనా అప్పుడైనా ఇప్పుడైనా. ఇప్పుడు నడుస్తుంది కూడా అదే. మరి సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఈ తీర్పు అదే కదా. చాలామంది అనేది మీరు నోటీస్ ఇవ్వండి, మందలించండి, దాన్ని మరీ ఒక కొలికి తీసుకెళ్ళకండి అని. మరి దాని ప్రభావం బహుశా ఇప్పుడున్న కేసుల మీద కూడా కొన్నిటి మీద పడే అవకాశం ఉంది. ఈ కొత్త కేసులు, కొత్త స్కెచ్లు ఎక్కడి దారి తీస్తాయి. కొన్ని ఇంకా టేకప్ చేయలేదు. ఉదాహరణకు గన్నవరం శాసనసభ్యుడు లేవనెత్తిన ఆరోపణ, దాని మీద వల్లభనేని వంశీ రాసిన లేఖ లాంటివి, అవి ఇంకా తీసుకున్న పరిస్థితి లేదు. ఇంకా చాలా మంది మీద పెట్టిన కేసులు నడుస్తున్నాయి. సార్ జనసేన తిరుగుబాటు నిజమా? వైసీపీ ఆశయం అంటే 2 రోజుల పాటు చాలా పెద్ద